సారీ భరత్, అనవసరంగా మీ బర్త్డే మూడ్ అంతా స్పాయిల్ అయింది. ఓకే ఓకే, సారీ సారీ సారీ. యాక్చువల్లీ నిన్న నా బర్త్డే కాదు. అంటే మీ ఫాదరే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఏదో ఒక గ్యాదరింగ్ ఉండాలని నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఇట్ వాజ్ అన్ ఆర్డర్. ఐ కుడెంట్ సే నో. సారీ ఫర్ హర్ట్ యూ. ఏంటి నాన్న ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు? ముక్కు వాచి బయట కొట్టింది వాడా నేనా? నేను భరత్ గురించి మాట్లాడుతున్నాను. నీకు ఇష్టమైన వాడిని నువ్వు తీసుకొచ్చావు, నాకు ఇష్టమైన వాడిని నేను తీసుకొచ్చాను. ఏంటి నాన్న ఏదో కాంపిటీషన్ లాగా? పోనీ ఆలోచించి డెసిషన్ తర్వాత నువ్వే తీసుకో. నువ్వు కూడా లోపలికి వచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. మనుషులు ఏదో పనులు చేయకుండా కొంచెం భయం ఉండాలని దేవుడు అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు, అంతేగాని. సరే సరే, నీతో వాదించలేను, వదిలే. అవును, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా, మరి నన్ను టెంపుల్కి ఎంత తీసుకొచ్చావు? ఆర్కిటెక్చర్ బాగుంటుంది చూపిద్దామని. భాస్కర్ అంకుల్ ని పజిల్ అడిగావు కదా, దానికి ఆన్సర్ ఏంటి? ఏమో నాకేం తెలుసు. మరెందుకు అడిగావు? నాకు తెలుసు అని చెప్పలేదు కదా, మీకు తెలుసా అని అడిగానంతే. కావ్య, నేను ముద్దు పెట్టుకోవాలనుంది. ఇప్పుడు అనిపిస్తుంది. అలా అరుస్తుంది ఏంటది? నన్ను ముట్టుకుంటే అది కరుస్తుంది కూడా. నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని మా నాన్న దాన్ని పెట్టారు. తిను. పోవే, తిన్నావుగా పో. అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను ఇక్కడ వదిలేసి? ఇంట్లో పనుంది. మరి ముద్దో? ముందు దాన్ని వదిలించుకొని రా, తర్వాత చూద్దాం. పో పోవే, తిన్నావుగా. చంపకే, వెళ్ళు. వెళ్ళిపోవే. లచ్చనా, ఓ లచ్చనా, యాన్నున్నావయ్యా? హెల్ప్ చేసినాను వదిని. ఏటి? ఓలమ్మో, పొద్దుననగా వన్న పెట్టినాను. యాడికి పోయినాడు? వన్న సద్దయిపోతున్నది గందా. ఓస్ మా అన్నయ్య సంగత. ఆ. నువ్వే కదట వదిని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఉట్టుకొచ్చామన్నావు. ఓలమ్మో, మర్చిపోయినాను గందా. అవును, ఇవాళ ఆదివారం గందా. ఓ ముక్కలేంది ముద్ద దిగదని అంత జింక మాంసం అట్టుకురమ్మన్నా. అవునా? ఆ. అయితే జింక మాసం అట్టుకు రావడానికి వెళ్ళంతాడు. అలాగా? ఓలి ఓలి సీత, ఆ. ఎవలా లోపల? ఎవలాలు? ఎవలంతా వేటి నన్ను బెచ్చగాన్ని? ఓ బిచ్చగాడివా? ఊ, అట్టు. ఆ బెచ్చమట్టుకు చిందులో పోయి అదే ఎవ్రి మోసం అక్కడి నుంచి వేటి చెప్పతాను కదా, బుర్రకి ఎక్కనేది ఏటి? ఎక్కినాదిరా. మరింకేటి ఇటింకు చేసి ఎక్కడికి రమ్మంటావు? ఎక్కడ పోసిమంటావు? పోయి ఇందులోనా బొచ్చులోనా? ఓలమ్మో, నేను రాను. మా లచ్చన గీట గీసినాడు గందా. గీటేసాడు రాటేసాడు అంటే వీటి ఇందులో పోయమ్మే. ఓలమ్మో, నేను రానంటే. అట్టు. ఆహా, ఓలమ్మో, ఓలమ్మో, సేకి బాబాయ్, సేకి. ఎవరనుకున్నావేంటి? నాను రావణుణ్ణే. ఊరు లచ్చన ఇలాగెళ్ళిపోచ్చేసినవేట్రా? వదిన చాలా డౌట్లు ఇట్టేసినదన్నా, అందుకే వెళ్ళిపోచేసినాను. వదన్ని ఒంటరిగా వదిలేసి వచ్చేసినావు, ఫీలవుతుందేటోరా? నీ కాడికి వెళ్ళనంటేనే తెగ ఫీల్ అయిందన్నా. అలాగా? ఇన్నిసార్లు అడుగుతున్నావు, నా మీద డౌట్ ఆడుతున్నావా ఏంటి? పెద్దగా నీ ఎదినారా? కన్నాల్ అర్జున్ మీతో పనిచేశారట కదా సార్? యా, హీ వాస్ మై కలీగ్. 2 years మేము ఒకే రెజిమెంట్ లో ఉన్నాం. ఏంటి తిరిగేసి వచ్చారా? మన రొయ్యల చెరువు నుంచే. ఏం కార్తీక్, నేను అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మధ్యలోనే లేచి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు. ఏ? రామాయణం మన ఎపిక్ శ్రీకాంత్. అలాంటి రామాయణాన్ని ఇలా ఇంత నీచంగా, అందుకే నాకు నచ్చలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ కార్తీక్, దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటే ఎలా? మీ అమ్మ నాన్నల మీద కూడా ఇలా చెత్త జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేయగలవా?
చెప్పు శ్రీకాంత్, జస్ట్ ఫర్ ఫన్ సేక్ చేస్తావా? ఇది అంతే, నాకు చాలా చెత్తగా అనిపించింది. రాముడు మనందరికీ ఐడియల్. మనిషి ఎంత ఎథికల్గా బతకాలో చూపించాడు. అలాంటిది అతని ఎగ్జిస్టెన్స్ క్వశ్చన్ చేయడం అంటే మన ఎథికల్ వాల్యూస్ని మనం క్వశ్చన్ చేసుకున్నట్టే. అంత గొప్ప రామాయణాన్ని పని చేయడం అంటే చాలా ఘోరం. ఈ ఒక్క విషయంలో కార్తీక్ నేను సపోర్ట్ చేస్తాను. నిజానికి నాకు లేచి వచ్చేయాలనిపించింది, కానీ అందరూ ఏమనుకుంటారో అని ఆగాను. ఐ లైక్ యూ కార్తీక్, నువ్వు అనుకున్నది ఏదో నువ్వు చేసావు. వీడేంటి పొద్దు నుంచి ఇక్కడే తిరుగుతున్నాడు? మార్నింగ్ కార్తిక్. హే భరత్, నేను వస్తా. ఓ యు వాంట్ టు జాయిన్? యా. కమ్. అవును కార్తిక్, నువ్వు చాలా కాలంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి. గ్రేట్. ఇంత లావుండి కూడా అలవాటైపోయింది. ఎంత పరిగెట్టినా ఆయుసం రాదు, లావు తగ్గను. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? షో. ఏం చేయాలి? ఆర్మీ వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఎలాగా? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? అది తర్వాత చెప్తాను, కానీ నువ్వు నాకు ఆర్మీ వాళ్ళు చేసేవన్నీ చెప్పాలి, సరేనా? Cheers. ఏంటి సడన్ గా పార్టీ? ఐ లైక్ ఆర్మీ పీపుల్, అందుకే. మీ ఆర్మీ వాళ్ళు చాలా గ్రేట్ భరత్. మన దేశం కోసం ఎన్నో సాక్రిఫైసులు చేస్తారు. ఇట్స్ అన్ ఆనర్ టు బి ఎ సోల్జర్. నువ్వేం చేస్తుంటావు? కిండర్ గార్డెన్లో టీచర్. సివిల్స్కి ప్రిపేర్ అయి ఉండాల్సింది. అట్లీస్ట్ ఎంసెట్ అన్నా అటెంప్ట్ చేసి ఉండాల్సింది. నాకు ఎంసెట్లో 8th ర్యాంక్ వచ్చింది. ఆర్ఈసీ వరంగల్లో సీట్ కూడా వచ్చింది. కానీ నాకు కిడ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా జెలస్గా ఉంది. ఫ్రాంక్లీ లైఫ్లో నీకున్నంత సాటిస్ఫాక్షన్ నాకుండదు. ఏ? డాడ్ ఆర్మీలో ఉండేవారు. బహుశా అందుకే నేను ఎన్డీఏ రాశాను, సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సోల్జర్ బై ఛాన్స్. కానీ నువ్వు అలా కాదు, యువర్ టీచర్ బై చాయిస్. నువ్వు లైఫ్లో ఏది కావాలనుకున్నావో, ఏది చూస్ చేసుకున్నావో అది నువ్వు చేస్తున్నావు. నువ్వు కావ్య బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బెస్ట్ ఫ్రెండ్స్, మేము చాలా క్లోజ్. Hmm. ఎప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అంత మంచి అమ్మాయి నా లైఫ్లో ఎక్కడా చూడలేదు. యూనో, తను ట్రీట్ చేసిన పేషెంట్కి ఏదైనా జరిగితే తను రోజంతా డల్ అయిపోతుంది. వెరీ సెన్సిటివ్. అవునా? మేమిద్దరం ఎప్పుడైనా గొడవ పడితే తనే ఫస్ట్ వచ్చి సారీ చెప్తుంది. తనకు అస్సలు ఈగో లేదు తెలుసా? గుడ్ మార్నింగ్. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఆర్మీ వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయొచ్చో తెలుసుకుందామని భరత్తో బయటకు వెళ్ళాను. అయ్యో, నా నెత్తిలో ఉంది. వాడు నీ కాంపిటీటర్. వాడిని మా నాన్న ఎందుకు తీసుకొచ్చాడో నీకు తెలుసా? మీ నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వాడు గెస్ట్ కాదు, పెళ్లి కొడుకు. అర్థమైందా? నీకు నేనంటే ఇష్టం కదా, మళ్ళీ వాడిని ఎందుకు తీసుకురావడం? ప్లీజ్ కార్తిక్, క్వశ్చన్స్ అడకు. నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. చూడు, వాడికి నువ్వు దూరంగా ఉండు. అసలు మాట్లాడగాడుతో ఎందుకు వచ్చిన గొడవ? అవును, వాడు నీ గురించి అడిగాడు. ఏం చెప్పావు? నువ్వు చాలా మంచిదాను అని చెప్పాను. ఏ అలా చెప్పకూడదా? కార్తిక్, నువ్వు వాడితో మళ్ళీ మాట్లాడుకో. అస్సలు మాట్లాడుకో, అర్థమైందా? భరత్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, స్కూల్ టైం నుంచే. మరి అందులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఏం లేదు, నీకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళైతే బెటర్. ఇప్పుడే పరిచయం అయిన వాళ్ళకన్నా. నేను కూడా అందుకే బాగా తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంది. పేరేంటి? తర్వాత చెప్తాలే. సరే, కావ్య నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, తన్నే అడిగి తెలుసుకుంటాను. ఏ కావ్యాన్ని అడక్కు, మళ్ళీ నన్ను తిడుతుంది. మరి నువ్వే చెప్పు. అందుకే నీతో మాట్లాడుతుంది. వాట్? సరే, నేను నీకు చెప్తానులే. మరి నువ్వెవ్వరికీ చెప్పకూడదు, కావ్యకు కూడా. ప్రామిస్. ఈ విషయం నీకు తప్ప మొత్తం అందరికీ తెలుసు. పిచ్చిగానే పట్టిందా నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఏమి నీ ఉద్దేశం? దగ్గరలో పెళ్లి పెట్టుకుని మా అన్నయ్య పరువేం కావాలి? ఇవన్నీ ఏమైనా ఆలోచించావు నువ్వు? మీరు నా గురించి ఆలోచించరా?
నేను ఐఐఎంకి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యానో ఇప్పుడు ఈ పెళ్లితో నా డ్రీమ్స్ అన్నీ స్మాష్ అయిపోతాయి. మరి ఏడిపిదో తాంబూలాలకి ముందే ఏడవచ్చు కదా. నేనేదో ప్రిపరేషన్స్లో ఉన్నాను, మీరు సడన్గా తాంబూలాలు అన్నారు, కార్డ్స్ ప్రింట్ చేస్తారు. అయినా కార్తీక్ చెప్పేంత వరకు నేనేం మిస్ అవుతున్నానో రియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు ఏం చెప్పమంటావు పెళ్లి వాళ్ళతో? మీరేం వరీ కాకండి, ఇది నా డెసిషన్ అని నేను పెళ్లి కొడుకుతో ఆల్రెడీ చెప్పేశాను. పెళ్లి పనులు ఆపేయండి, ప్రియనే అనొద్దు. వెళ్ళిపోతావా ఇంత సడన్ గా? ఎందుకు? ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది, నా లీవ్ కూడా అయిపోయింది. ప్రియా పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. నేను వచ్చిన దగ్గర నుంచి టికెట్ తీసేనా అన్నావు, ఇప్పుడేమో నేను వెళ్ళిపోతా అంటే వద్దంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం కార్తీక్. ఏ భరత్ ఉన్నాడుగా. ఉంటే మరి నువ్వు ఉండాలి కదా. చిన్ను, నువ్వెప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, సరేనా? హ్మ్.